లూకాసు వార్త 10వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. ఆయన లూకాసు వార్త 10వ అధ్యాయం 36వ వచనం. మనోహరన్న ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు వాక్యం గురించి. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, వందనాలు. వాక్యము మీది ప్రభావ, మా మంచి బోధకులు మీకు ప్రభావ. ఆయనకి స్తోత్రాలు. మాకు జ్ఞానం కలుగుతారు. ఆయన మీరు జ్ఞానం బోధించుటకు వచ్చిన స్తోత్రాలు. జ్ఞానవంతులుగా మేము ఆయన వారి దిద్దబడి ఈ లోకంలో నేను సాక్షిగా నిలబడినటువంటి వాక్యం యేసుక్రీస్తు నామమున బ్రతుకులను వివరించున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభువు నందు నా సహదాసుడు అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభు నందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాట, నీకు పొరుగువాడెవడు అని ఏముందట 36వ వచనంలో. ఎవడు పొరుగువాడు అనేటటువంటి మాట మాట్లాడబడుతుంది. అసలు పొరుగువాడు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, మన సమీపంగా మన పక్క పొంటే మన పక్కనే నివాసం ఉండేవాడిని పొరుగువాడు అంటారు, అవునా మన భాషలో. కానీ మన పక్కింట్లో ఉండేవాడు మాత్రమేనా పొరుగువాడు అంటే? ఇక్కడ యేసు చెప్పిన పొరుగువాడు. సరే, ఈ మంచి సమరయుని కథ మనకు చాలామంది అందరికీ దరిదాపు తెలిసినటువంటి విషయమే. కానీ ఈ మంచి సమరయుని స్థితి ఏముంది అయితే, మొదట వచనము దీంట్లో ప్రామాణికం. ఈరోజున్న విశ్వాసి జీవితానికి ప్రామాణికమైనది. ఈ కథకు మొదటి వచనంగా 30వ వచనంను మనం చదువుకుందాం. 30వ వచనం. చాలు, ప్రైజ్ ది లార్డ్. ఏంటట? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండెను. యెరూషలేము నుండి యెరికోకు పోతున్నాడు అని చెప్పొచ్చు కదా, చెప్పరాదా? ఇప్పుడు మనం ఏమంటాం, కరీంనగర్ నుంచి పెద్దపల్లికి దిగి వెళ్తున్నామని చెప్పలేం, లేదా హైదరాబాద్ నుంచి కరీంనగర్కు దిగి వస్తున్నామని చెప్పలేం. కానీ ఏం చెప్తాం? దిగి అనే మాట మనం వాడాం. కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడింది? యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండెను. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచున్నాడు అనే మాటకు అర్థం ఏమిటి? అసలు యెరూషలేము అంటే అర్థం ఏంటిది? దేవుని పట్టణము లేదా దేవుని ఇల్లు. అయితే ఇంకొక దేవుని ఇల్లు ఉంది. ఏముంది? దేవుని ఇల్లు అంటే ఏంటి? యెరూషలేం అనే మాటకు అర్థం ఏంటి? టకటక చెప్పాలి. కాఫీ నవరే కనుక టకటక తినాలి. యెరూషలేం అనే మాటకు అర్థం ఏంటి? మైక్ తీసుకొని చెప్పాలి, మనకు రికార్డింగ్ వస్తుంది కనుక అర్థం కావాలి. యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుని మందిరము, దేవుని ఇల్లు. ఇంకొక దేవుని ఇల్లు ఉన్నది తెలుసా? బైబిల్ గ్రంథంలో చెప్పబడింది.
హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమని, మనమే ఆయన ఇల్లు. ఎవరన్నమాట? మనమే ఆయన ఇల్లు. ఎవరిల్లు? యెరూషలేము పట్టణము ఎవరి పట్టణమో, యెరూషలేము ఎవరిదో, ఇది కూడా అదే. అంటే వాక్యానుసారంగా యేసుప్రభు చెప్పిన రీతిగా, పౌలన్న చెప్పిన రీతిగా ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? మనుషులు ఎవరు? దేవుని ఇల్లు. మనోహరన్ ఒక దేవుని ఇల్లు, జతిన్ ఒక దేవుని ఇల్లు, జెన్నె ఒక దేవుని ఇల్లు, ఈ అమ్మాయి ఒక దేవుని ఇల్లు. ఎవరు? ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఇల్లు. అయితే ఇన్ని ఇళ్ళను కలిపి కూడా దేవుడు ఏమన్నాడు? యెరూషలేము. యెరూషలేము యొక్క ప్రత్యేకత ఏంటి? యెరూషలేము అనేటటువంటిది, దేవుని మందిరం అనేటటువంటిది సామాన్యమైనదేనా? చెప్పొచ్చా సామాన్యమైనదిగా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్ళుచున్నాడు. ఎరికో అంటే అర్థం ఏంటిది? శపించబడినది. ఎరికో అంటే శపించబడినది. ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని ఇంటిలో నుంచి శపించబడిన దాని దగ్గరికి వెళ్తున్నాడు. పోతూ పోతూ ఎవరికి చిక్కాడట? దొంగలకు చిక్కాడు. దొంగలు ఏం చేశారు? ఏం దోసుకోవేరు? చాలామంది నేను అడగాలనుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మంచి సమరైన కథ మన దగ్గరకు ఎన్నిసార్లు విన్నా? లెక్కలేనన్ని సార్లు విన్నాం మన ఆధ్యాత్మిక జీవితంలో, కాదా? ఎందుకంటే ఇక్కడున్న మనోహరన్న నాకంటే సీనియరే, యేసు ప్రభుల. మా అమ్మగారు కూడా నాకంటే సీనియరే, వీళ్ళకంటే నేనే జూనియర్ని. సరే, మీకు తెలియదని కాదు, చిన్న క్లారిటీ మిస్టేక్. దొంగలు వాని దగ్గర నుంచి ఏం దోసుకొని పోయారని ఉన్నది, 32వ వచనంలో ఉంటుంది. దాంట్లో ఏమని ఉన్నది? ఎక్కడున్నది? ఏం దోసుకపోయారని ఉన్నది? చాలు, ప్రైజ్ ది లార్డ్. ఏం దోసుకోవేరు? ఇన్నాళ్ళు మనం ఏం చదివినాం? ఆయన దొంగల చేతికి చిక్కగా దొంగలు వారిని కొట్టి అతని దగ్గర ఉన్నాయి అన్నీ దోసుకొని పోయినాను. ఎన్నిసార్లు విన్నాం లేదా ఈ మాట? అన్నీ దోసుకొని పోయారు. అన్నీ దోసుకోవేరా? ఏం దోసుకోవేరు? బట్టలు మాత్రం తీసుకుపోయారట. బట్టలేం లాభం అయ్యా? నువ్వు కొట్టిన తర్వాత దాని వస్త్రం చినగలేదా? వాడు వేసుకున్నప్పుడు వాని వస్త్రం మురికి కాలేదా? బట్టలు ఎందుకు మరి? బట్టలు ఏం చేసుకుంటావురా పిచ్చినాయన? పాతకాలంలో సామెత ఉందిగా మన ఏరియాలో, దొంగకు మా అమ్మ అంటది ఊకే అప్పుడప్పుడు, దొంగకు చెప్పే లాభం రా, నీకేం తెలుసు అంటది. బయట ఏమన్నా సామాన్ వదిలేసినప్పుడు అనేది, అరే పూర్ణి అమ్మ దాంతో దొంగకు చెప్పే లాభం ఎవడన్నా పట్టుకోవద్దు, ఏం చెప్తామని. దొంగకి ఇక్కడ ఏం ఎత్తుకుపోయిండు? బట్టలు ఎత్తుకుపోయిండు. ఒక ప్రయాణికుడు, సమరయుడు కాదా? ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్న వాళ్ళ దగ్గర చాలా వస్తువులు ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ దొంగలు ఏం తీసుకెళ్లారు? ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు మాత్రం తీసుకొని పోయారు. బట్టలు ఏం చేసుకుంటారు? ఇన్ని రోజుల ఇన్ని ప్రసంగాల్లో బట్టలు ఎత్తుకపోయాడు అనేటటువంటిది నేను కూడా చాలా తక్కువ సార్లు అసలు వినలేదు. నాకెందుకు వచ్చింది ఈ డౌట్ అంటే, మన మీద ఉన్న ముక్కుసూటి వ్యవహారం కనుక చెప్తా. మొన్న రాత్రి ఒక సహోదరిని గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ తలంపిచ్చాడు. మంచి సమరయుని బట్టలు దొంగలెత్తుకపోయినట్టు అతని వెంబడి భ్రమపరచు ఆత్మ పడుచుంది నా కుమారుడా, నువ్వు గట్టిగా హెచ్చరించని చెప్పాడు. కనుక ఆ సహోదరుడు, నా కుమారుడు
అన్నీ మన మంచికి అనుకుంటున్నాడు. కాదు, భ్రమపరచు ఆత్మ అతని చుట్టూ ఆవరించి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అప్పుడు రాలేగాని తెల్లారొచ్చింది. నిజంగానే ఇన్ని రోజులు నేను కూడా చేసినంత ముందు దొంగలు మంచి సమరాన్ని కొట్టి అన్ని ఎత్తుకపోయారని. నిజంగా అన్ని ఎత్తుకోలేదని డౌట్ వచ్చి మొబైల్లో ఓపెన్ చేసి చూసిన మంచి సమరయ్య స్టోరీ గుర్తొచ్చింది. చూడగానే బట్టలు ఎత్తుకపోయారని ఉన్నది. ఇన్నాళ్ళు చేసింది తప్ప. సరే తప్పేం కదా, అన్నింటిలో బట్టలు కూడా ఒకటి కదా అని కొంచెం సమర్థించుకున్నాం. మనకు మనం కొట్టుకున్నాం. అయితే ఇక్కడ బట్టలు ఎందుకు ఎత్తుకుపోవాల్సి వచ్చింది దొంగలు? జాగ్రత్త చెప్తాను. యెరూషలేము దేవుని ఇల్లు, మనమే దేవుని ఇల్లు అన్నప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రత్యేకత దేవుడు ఎక్కడ పెట్టానని ఇండైరెక్ట్గా మనకి ఇంటిచ్చాడు. మనిషి శరీరంలో పెట్టాడు. యెరూషలేం దేవాలయంలో ఏముంది? అన్నీ వదిలేద్దాం, చివరిది పట్టుకుందాం. ఇక్కడ మనకు చివరిది మాట్లాడదాం. తెర ఉన్నది. దేనికి తెర ఉన్నది? పరిశుద్ధ స్థలమునకు, అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో తెర ఉన్నది. ఈ తెర ఏమైపోయింది? చినిగిపోయింది. పైనుంచి కిందికి చినిగిపోయింది. ఎందుకు తిరగవలసిన అవసరం ఏముందంటే, దేవుని సన్నిధికి ప్రాంగణముకు మధ్యలో ఇంకా ఏ మీడియేషన్ అవసరం లేకుండా ఎవడైనా సరిగా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. కానీ మన యెరూషలేములో, మనం యెరూషలేమే కదా, ఈ యెరూషలేములో నిజంగా నీవు దేవుని దగ్గరికి పోవడానికి నాకు అడ్డం తెరలేదు అని నిక్కచ్చిగా చెప్పగలిగినటువంటి ధైర్యవంతులు ఎంతమంది ఉన్నారు? అసలు నీ దేహమే దేవుని ఆలయం అంటే ఒప్పుకోగలిగినటువంటి ఉందా? తెలుసా? దేహమే దేవుని ఆలయం అంటున్నాం. దాని యొక్క ప్రత్యేకత ఎంతమందికి తెలుసు? బాబు అయ్యా, నీ జీవితం ఒక యెరూషలేము దేవాలయం అయితే దాంట్లో ఏమున్నది? ఒక అతి పరిశుద్ధ స్థలం ఉన్నది కదా. ఎవరిచ్చారు? అతి పరిశుద్ధ స్థలాన్ని ఎవరు చేశారు నీ జీవితంలో? మై కింగ్, నా రాజు, నా తండ్రి చేశాడు కదా. అతి పరిశుద్ధ స్థలము నీ శరీరంలో ఉన్నది. ఏమున్నది నీ శరీరంలో? అతి పరిశుద్ధ స్థలము. ఇది గుర్తెరిగినటువంటి విశ్వాసి, ఇది ఎరిగినటువంటి సేవకుడు ఎలాగ బతకాలి? ప్రయాణికునిలాగా బ్రతకాలనా? మంచి సమరయునిలాగా బతకాలనా? ఎవరి బట్టలు ఎత్తుకుపోయారండి? దొంగలు చివరి బట్టలు ఎత్తుకుపోయారు. ఈ మంచి సమరయుని కాదు. చాలా మంది ఏమంటారంటే మంచి సమరయుడు. అసలు మంచి సమరయుడు ఎవరు? అక్కడ సేవ చేసినోడు మంచి సమరయుడు. అతని గాయములకు కట్లు కట్టి, నూనె రాసి కట్లు కట్టి, గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిన వాడు మంచి సమరయుడు. కానీ దెబ్బలు పడేది ఎవరు? సూక్ష్మంలో మోక్షం అన్నట్టు చిన్న కన్ఫ్యూజనే కదా. చాలాసార్లు ఏమంటాం మంచి సమరయుడు. దెబ్బలు పడ్డాడు మంచి సమరయుడా? ఎవరు? మంచి సమరయుడు కాదు, ప్రయాణికుడు, బాటసారి. ఈ లోకంలో నువ్వు నేను కూడా ఒక బాటసారే. నువ్వు నేను కూడా ఒక బాటసారే. మంచి సమరయుని కథలో ఒక్కొక్క మాటలో ఒక్కొక్క గూఢార్థము దాగి ఉన్నది. చదవడము, నవ్వడము, ఒక కథ వినడం కాదు. ఒక్కొక్క మాట వెనుక ఒక పుస్తకం రాయొచ్చు. మంచి సమరయుని గురించి ఒక గ్రంథం రాస్తే, మాయగారు రాశారు ఆదీప స్తంభము అని గ్రంథం, గింత ఉంటుంది. పోరాడండి అనే గ్రంథం ఇంత ఉంటుంది. యూదాపత్రిక మీద ఎంతున్నది? యూదాపత్రిక ఒకటే పేపర్, పుస్తకం గింత ఉంటుంది. అద్భుతమైన మ్యాటర్ ఉంటుంది. ఈ మంచి సమరయుడి గురించి రాయాలంటే కూడా ఇంత రాయవచ్చు. ప్రతి మాటలో ఒక గొప్ప గూఢార్థాన్ని నిగూఢించి ఉన్నటువంటి గ్రంథము. మనమే దేవుని ఇల్లు యెరూషలేములో నుంచి దిగిపోతున్నాడు అంటే ఒక విషయం చెప్తాను. ఇది ఒక్కటే మాట మీద మాట్లాడుకుందాం. యెరూషలేము నుంచి దిగిపోతున్నాడంటే
దేవుని ఇల్లుగా చెప్పబడ్డటువంటి ఒక విశ్వాసి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోతున్నాడు. తన జీవితంలో దేవుడు తన కొరకు నిర్మించిన యెరూషలేములో నుంచి ఎక్కడికి పోతున్నాడు? శపితమైన యెరికోకే పోతున్నాడు. ఎవరి జీవితంలో వాళ్ళే ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు యెరికోకు పోతున్నావు? నీ జీవితం యెరూషలేము కదా, దేవుని ఇల్లు, దేవుని మందిరం కదా. నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నది? ఏముంది అతి పరిశుద్ధ స్థలంలో? దేవుని మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఏముంది? దేవుడి మహిమ ఉన్నది. సాక్షాత్తు దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? తిమోతి పత్రికలు ఎక్కడున్నాడని చెప్తాడు ఆయన పౌలు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. భయంకరమైనటువంటి వెలుగుంది. ఎవడూ చూడలేని వెలుగు. ఎవడూ చూడలేని వెలుగులో ఆయన మాత్రమే ఉన్నాడు. కానీ ఆ మహిమ ఎక్కడుంది? మళ్ళీ ఎక్కడుంది? పూర్వము యెరూషలేము దేవాలయంలో ఎక్కడుండేదట? అతి పరిశుద్ధ స్థలములో దేవుడి శక్తి ప్రసన్నుడై ఉండేవాడు దేవుడు. అక్కడికి పోతే ఏం చేసేవారు? ప్రధాన యాజకునికి నడుముకు ఒక తాడు కట్టి, గంట కట్టి, బయట నలుగురు పట్టుకునేది. ఇట్లా లాగంగానే ఆడనిక ఉన్నా అన్నట్టు ఏం చేయాలి? గంట కొట్టాలి, లేదా ఇటు గుంజుకోవాలి. ఉన్నారా బాయ్, లాగా కాగు, ఇంకా ముచ్చటడవలేదని. అంటే అతి పరిశుద్ధ స్థలం యొక్క ప్రత్యేకత అది. అంటే ప్రధాన యాజకుడిగా దేవుడు ఎన్నుకున్నవాడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే ఏంటది? లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. సావుతో శిలగాటం. అక్కడికి పోయిన తర్వాత ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ఏం జరుగుతుందట? వెంటనే ప్రాణము విడిచెను. లేదా బైబిల్లో ఎవరాలు ప్రాణం విడిచింది? వెంటనే ప్రాణం విడిస్తే బయటకు గుంజుకొచ్చారు. ఇంకొకరికి ఏమో నోరు మూగపోయింది. ఏం జరిగిందా అంటే, బాబాయ్ ఏం లేదు, పలక దగ్గర తెచ్చి రాసి చూపిస్తా అన్నాడు. ఏమని? కొడుకు గుర్తాడు, ఆయన పేరుకి ఇది పెట్టాలని. అవునా కదా? ఎందుకు అంటే అతి పరిశుద్ధ స్థలం అంత ప్రత్యేకించబడినది. ఎందుకంటే అతి గొప్పవాడైనటువంటి సర్వలోక సృష్టికర్త ప్రచండమైన కాంతి మధ్యలో, కెరూపులు శరాపుల మధ్యలో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడుతున్నవాడు ఎక్కడికి వచ్చున్నాడు? ఇప్పుడు మోషే చెప్పిన ప్రకారము. అసలు మనమేం దేవునిలానే మాట ఉన్నదనే ఐడియా ఉందా? ఉంది కదా. ఎందుకు తిప్పట్లేదంటే మనకు కొంచెం మూడవ అధ్యాయము 7వ వచనం, 6వ వచనంలో చివరి మాట 7వ వచనం లైన్లో ఉంటుంది చూడండి. ప్రైజ్ ది లార్డ్. తొందర ఉందా? దానికి ముందే ఉంటుందమ్మ చూడు. అది 7వ వచనం చదువుతున్నాం, 6వ వచనం చివరి మాట. ఎస్, ఏంటట? మనమే ఆయన ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఉంది కదా. అయితే అంత గొప్ప సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉన్నాడు? ఒక్క ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అతి పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. ఇప్పుడు నీ లోపల దేవుడు ఉన్నప్పుడు మంచి సమరయం లాగా నువ్వు ఎందుకు లేవు? మంచి సమరయానికి ముందు ఎంతమంది చూశారా ప్రయాణికుని, ఆ బాటసారిని? శాస్త్రి చూశాడు ఒకడు, లేవీయుడు చూశాడు. లేవీయుడు అనే మాటకు అర్థం ఏంటిది? లేవి ఎన్నో గోత్రము?
తెలివిమంతుల లక్షణం అది. చెప్పు, పర్లేదు. లేవి ఎన్నో గోత్రం? 12 గోత్రకర్తలు లేవి గోత్రం ఉందా లేదా? లేదా? ఎక్కడుంది? బెన్యామీను చిన్నోడు. బెన్యామీనుకు మీదోడు ఎవరు? లేవీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే చిన్నవాడని కూడా అర్థం. అంటే పోయినవారు ఎవరెవరు పోయారు? బాటసారిని దాటి లేవీయుడు ఒక్కడు పోయింది, ఇంకోడు శాస్త్రాడు. అంటే ఎందుకు బాటసారికి సేవ చేయాలనే ఆలోచన రాలేదు? ప్రతి మాట జాగ్రత్తగా వినండి. యెరూషలేం అనే దగ్గర నుంచి యెరికోకు దిగిపోతున్నాడు. కానీ యెరికో శపితమైనది ఎందుకైంది? యెరికోను జయించిన వారు లేరా? ఉన్నారా లేరా? యెరికోను ఎవరు జయించారు? కాదా? యెరికో గోడను కూల్చడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎంత పెద్దది గోడ? చాలా పెద్దది. దాని మీద కొన్ని గ్రామాలే ఉన్నాయి. యెరూషలేంలో ఎలా కూల్చారు? ఇశ్రాయేలీలు కూల్చారు కదా. యెరూషలేం అయినందుకే ఇశ్రాయేలీలు వరకు. వినండి, కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడ యెరూషలేం అంటే విశ్వాసి. నేను చెప్పిన దగ్గర ఎలా కూల్చొగొట్టబడింది యెరికో కూడా? బుల్డోజర్ వచ్చిందా? దేవుడు యుద్ధం చేశాడా? దేవుడు దిగొచ్చి యుద్ధం చేశాడా? ఏం చెప్పాడు? రాజులు మనకెవరు లేరు. అది యుద్ధము యెహోవాదే కదా. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఇంకా దేవుడు మనకుండా ఏమేలా, మనకింకా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? యెరికో గోడ ముందున్నా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యెరికో 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 దిగిపోతున్నాడు. శపితమైన దాంట్లోకి దిగిపోతున్నాడు. అక్కడ కూడా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, లేడా? యెరికోలో ఉండి ఇరుక్కుపోయి రాలేకపోయిన దేవుని పిల్లలకి ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? ఏం చేస్తే గోడ దాటుతారని చెప్పాడు. గోడ ఎక్కమన్నాడా? లే. గోడ చుట్టూ తిరుగుతూ స్తుతించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయమన్నాడు? స్తుతించమన్నాడు. స్తుతిస్తే ఏమైంది? యెరికో గోడ చాలా పెద్దది, విశాలమైన గోడ. కూలగొట్టినటువంటి వారెవరు? నీ స్తుతుల మూలముగా నీకొక దుర్గమును స్థాపించాడా, కూలగొట్టాడు? ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అడగగానే కట్టేది దుర్గము, కూలగొట్టేది అడ్డుగోడ కదా. కూలగొట్టబడింది ఏంటిది? ఇశ్రాయేలీలు దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నటువంటి గోడ. ఇశ్రాయేలు స్తుతిస్తే ఏం స్థాపిస్తానన్నాడు? దుర్గం అంటే కోట, రక్షణకరమైనది.
మంచి సమరయుడు యెరూషలేములో నుంచి యెరికోకు వెళ్ళాడు, ఒప్పుకుంటున్నాము. ఈరోజు అతి పరిశుద్ధ స్థలము మీరే దేవుని ఇల్లు అని చెప్పబడినటువంటి మన రాజు అయినటువంటి తండ్రిని ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుంచి యెరికోకు దిగిపోతున్న వారెంతమంది? ఓకే, వెళ్ళావు, సంతోషం. ఎంత బాధాకరమైన నీకున్న సమస్యను బట్టో, లోకంలో ఉన్నటువంటి ఆశలను బట్టో, నీ శరీరము ప్రేరేపిస్తున్నటువంటి పాప నియమమును బట్టో నువ్వు వెళ్ళావు. కానీ అక్కడ కూడా ఎవరున్నారు? ఎవరుంటారు నీకు తోడు? తండ్రి, రాజు. ఏం చేస్తాడు? అయ్యా, నేను ఇందులో ఇరుక్కుపోయాను, ఇక లేవలేను, ఇంకా రాలేకపోతున్నాను, దారి తను ఏమీ కనబడట్లేదు ప్రభా, ఏం చేయాలంటే ఏం చేస్తాడు? ఉపాయం చెప్తాడు. ఏం ఉపాయం? నువ్వు స్తుతించు నీకు కలిగిన స్థితిని బట్టి. అయ్యా, పాపంలో కూరుకొని పోయాను, ఏం చేయాలి అంటే స్తుతించు. ఏమని స్తుతించాలండి? ప్రభా, నేను పాపంలో కూరుకొని పోయినందుకు నీకు వందనాలనా? ఏం స్తుతించాలి? ఎలాగ భక్తి చేయాలి? చాలా మట్టుకు ఈ రోజుల్లో సిద్ధాంత రాద్ధాంతాలు వచ్చినాయి. ఇది ఇక్కడ, అది అక్కడ. బాబు, ఏది ఎక్కనన్నాము అని ఫస్ట్ నువ్వు విశ్వాసంతో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మెట్టేంటంటే, ప్రతి ఒక్కరికి దేవుడి ఆత్మతో చెప్తున్నాను, ఎలాగూ నీవు విశ్వాస యాత్రలో దేవుని ప్రణాళికను అర్థం చేసుకోగని బ్రతకగలగాలి. ఈరోజు సంఘాల్లో అది బోధ చేయబడాలి. అంతేగాని పరాయి మతాలని దూషించాలనో, పక్క వాళ్ళని హేళన చేయాలనో కాదు. ఈరోజు మర్మాల వెంబడి పరిగెడుతున్నాం, కానీ దేవునిలో కనీస అవగాహన కోల్పోతున్నాం. యెరికోకు వెళ్ళినటువంటి వాడు అక్కడ కూరిపోయాడు. ఏమని స్తుతించాలి అక్కడి నుంచి వాడు? ఇది ఎంతమందికి పాపంలో కూరుకుపోయాడు ఒక విశ్వాసి. కుటుంబ సమస్యలతోటో, ఆర్థిక సమస్యలతోటో తాగుడుకు బానిసయ్యాడు. వాడిని వదిలేస్తున్నారు. వీడు తాగుడుకు బానిసయ్యాడు, వీడు పరిశుద్ధుడు కాదు, వీడి సంఘానికి వస్తే ఈ అలవాటుని ఇంకో నలుగురు నేర్చుకుంటారని చెప్పి వాడిని కనీసము దర్శించడానికి కూడా ఇష్టం లేని బోధకులు చాలామంది ఉన్నారు. వదిలేస్తున్నటువంటి సంఘాలు ఉన్నవి. తాగుతున్నాడని, లేకుంటే ఏదో లోకాశకు బానిసయ్యాడని వారిని నీచంగా చూసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ యేసుప్రభు ఎవరి కొరకు వచ్చాడు? పరిశుద్ధుల కొరకు కాదు, పాపము చేత పట్టబడ్డ వారిని విడిపించడానికి వచ్చాడు. ఇది మర్చిపోతున్నాం మనం. పాపము చేత పట్టబడ్డ వాని గురించి వచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఏమని? నీవు ఎలాగున్నావో వాడిని అలాగనే ఉండని, అంత్యకాలం వచ్చేసింది, హెచ్చరిక నాదము బయలుదేరింది సింహనాదమై. ఆ సింహనాదానికి లోబడడానికి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చివరిది నీ దగ్గరకు వచ్చింది. నీకు మారు మనసు గనుక లేకపోతే, నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మారు మనసులకి నీవు దేవుని కొరకు నీవు నిలబడకపోతే, సత్యమునకు సమాజానికి మధ్యలో పోరాటం నీకు వచ్చినప్పుడు నీవు ఆ సత్యము కొరకు నిలబడకపోతే, దేవుని దృష్టిలో నిన్ను అలాగనే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెరికోకు వెళ్ళిన వాడు అక్కడి నుంచి కూడా గోడలను కూల్చి తీసుకురాగలిగిన సమర్థుడు మన దేవుడు. కానీ నువ్వు వాడిని వదిలేస్తున్నావు. వానికి నువ్వు బలవంతంగా వాడిని తీసుకురాలేవు. వాని కొరకు ప్రార్థన చేయి. దేవుడు వాణ్ణి గోడలు బద్దలు కొట్టి తీసుకొచ్చే సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాయములకు ఏం చేశాడంటే సమరయుడు నూనె పోసి ద్రాక్షారసము చేత ఏం చేశాడు? గాయాన్ని శుద్ధి చేసి దానికి ఏం రాశాడు? నూనెతో వాని చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారిని దర్శించిన తర్వాత ఏం చేశాడట? మంచి సమరయుడు ఏం చేశాడట? నూనెతో ద్రాక్షారసముతో వాని గాయములను కట్టాడు. నూనెతో ఎందుకండి? నూనె అంటే ఏంటి?
అభిషేక తైలము, ద్రాక్షారసము దేవుని రక్తమునకు సాదృశ్యము. రెండింటిని కలిపి ఎవరిని కట్టాడు? ప్రయాణికును కట్టాడు. రెండు కలిపి కట్టొచ్చా? రెండు కలిపి కట్టొచ్చా? ఇది ఎక్స్పెరిమెంట్. కట్టొచ్చా? ఇట్ ప్రాక్టికల్గా ఇట్ పాసిబుల్ అంటున్నా. చేస్తే ఏమవుతుందో తెలుసా? వేసి ట్రై చేయండి. కొరుకుతుంది తెలుసా? మన భాషలో ఏమనంటే కొరుకుతుంది. అంటే ఇట్లా లోతుగా అయితే అంటే కొరుకుంటా లోపలికి పోతుంది కదా. నూనె ఉన్ను ద్రాక్షరసం వేస్తే పుండును కొరుకుతుంది, గాయాన్ని. ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి. కానీ దేవుడు ఎందుకు కట్టాడు? దేవుడు కడితే ఎలాగ పాసిబుల్ అయింది? ఆత్మీయ అంతరార్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క అభిషేకము మరియు శుద్ధీకరణ. అందుకే జకర్యా ప్రవచన గ్రంథంలో ఏమన్నాడు? వీని వస్త్రము తీసివేసి ఏం చెప్పాడు? ఈయన వస్త్రం తీసేసినకి కొత్త బట్టలు వేయరన్నాడు. ఎందుకు కొత్త బట్టలు వేయమన్నాడు? బట్టలన్నీ మురికి అయిపోయినవి, మురికి అయిపోయినాయి బట్టలు. అయ్యగారు ప్రధాన శత్రువు వచ్చి ఏం చెప్తున్నాడు? సార్ మీవోని చూడు ఎట్లా తయారైండో, గిసంటోన్నా నువ్వు వెనకేసుకు వచ్చేది అన్నాడు. మనోడు ఏమంటుండో వచ్చి, మన పెద్ద మనిషి ఏమన్నాడు? ఆడ కూర్చొని కాళ్ళు దుబ్బినాయరా, మన వాడుక భాషలో చెప్పాలంటే కాళ్ళు దుబ్బినాయా చూడు, కాళ్ళు కనబడతలేవరా నీకు, చూడు ఏంటిది, ఆడు ఎంత మంచిగున్నాడు. మంచిగున్నాడు. వాక్యం ఏం చెప్పింది? చాలా ఇబ్బందికర పరిస్థితిలో. కానీ యెహోషువ ఎలాగున్నాడని చెప్పాడు దేవుడు? కొరివి అనే మాటకు అర్థం తెలుసా? కొర్రాయి అంటారు. మన వాడుక భాషలో ఏంటిది అది? కొర్రాయికి ఉండే లక్షణం తెలుసా? అంటేనే కొర్రాయి అంటారు. కానీ కొర్రాయికి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది తెలుసా? మనది ఏమన్నా కట్టెల మీద వంట చేస్తే తెలుస్తుంది సాపు. ఈ కాలం అంతా గ్యాస్ కుక్కర్ మహిమ కాదా? ఇప్పుడు కొరిగిలాగున్నాడా సహోదరుని లారా కొర్రాయి అని కానీ తెలుసా అని అడిగితే ఏమన్నంటే ఏమో సార్ మేము చూడలేదు. కాదు, డైలాగ్ ఇది కాదు కదా. ఏమో సార్ మాకు కనబడేది. ఎందుకంటే మనం చూడలేదుగా కొర్రాయి ఎట్లుంటుందో. కొరివి అనగానే అర్థం ఏంటంటే మండుచున్న అగ్నిలో నుంచి ఇట్లా పట్టుకొని లాగితే దాంట్లో నుంచి కొన్ని నిప్పు రవ్వలు ఆ రాపిడికి ఎగిసి పడతాయి. నిప్పు రవ్వలు పక్కకున్న దాని మీద పడి అది కూడా కాలుస్తాయి. అంటే కొరివిని తాకినప్పుడు, కొరివిని తీసినప్పుడు వాటి మీద కూడా పక్కవాడిని కూడా మండించేటటువంటి ప్రజ్వలింపగలిగినటువంటి శక్తి ఉన్నది కొరివి. అలాగున్నాడని చెప్పాడు. యెరూషలేములో నుంచి దిగిపోతున్న వానికి నూనె ద్రాక్షారసము పోసి కట్టాడంటే యేసు రక్తమును అభిషేక తైలమును వానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? అక్కడ వాడు ప్రభుతో సమాధానపడి ఉంటాడు. దేవుని సమరయుడు వాహనం మీద ఎక్కించాడు. ఏ వాహనం ఎక్కి వచ్చాడు అన్నది ముందు గాడిద మీద ఎక్కి వచ్చాడని ఉంటుంది. ఉందా? అయితే
ఒక విషయం వినండి, చివరిగా 2 మాటలు చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, యెరూషలేములో ఉన్న యెరూషలేముగా ఉన్నటువంటి విశ్వాసులు అతి పరిశుద్ధ స్థలము అనేటటువంటి ఒక స్థలము కూడా ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. నీవు దేవుని ఇల్లు అయితే, నీవే దేవుని ఇల్లు అయితే, నీవు శపితమైన ఎరికోకి ఎందుకు వెళ్తున్నావు? నీ వెళ్ళడానికి కారణం ఎవరు? ఎలాంటి పరిస్థితుల్లో నీ వెళ్తున్నావో చూసుకో. మధ్యలో ఖచ్చితంగా ఎవరున్నారో? దొంగ ఉన్నాడు. యెరూషలేముకు ఎరికోకు మధ్య ఎవరున్నాడో? దొంగల గుంపులు ఉన్నవి. వాళ్ళకి ఏం కావాలి? వానికి ఏం నచ్చినాయి? నీ బట్టలు మాత్రమే నచ్చినాయి. ఆడెందుకు వస్తున్నాడు? నువ్వు సంపాదించిన బంగారం కోసం కాదు, నీకున్న డబ్బు కోసము కాదు, నీకున్న అందచందాల కోసము, జ్ఞానం కోసం కాదు. వానికి కావాల్సింది ఒకటి ఏంటి? నీ డ్రెస్. నీ డ్రెస్ చాలా బాగా నచ్చింది కదా? నీ డ్రెస్ ఎత్తుకోవడానికి మాత్రమే మాట వేసుకొని కూర్చున్నాడు. నీ డ్రెస్ ఎత్తుకొని పోయే స్థితిలో నీవు బట్టలు లేకుండా దాక్కోవాల్సి వస్తుంది కాదా? దాక్కున్నారా లేదా? ఆదామా నువ్వు ఎక్కడన్నప్పుడు నేను ఎక్కడున్నాడట? అయ్యా, నేను దిగంబరినని నాకు తెలిసిన గనుక నేను దేవుని సముఖమునకు రాలేనివాడు, దేవుని ముందుకు రాలేనివాడు లాగా మారిపోయాడు. యెరూషలేము నుంచి వెళ్ళగోరితే నీవే యెరూషలేమైనప్పుడు నా ప్రియ సహోదరుడా, దేవుని సిలువ వేయబడిన నాడు పైనుంచి కిందికి చిరిగినటువంటి తెర నీ జీవితంలో ఇప్పుడు ఎలాగుంది? చిరిగిపోయిందా? అలాగనే కట్టబడి తెర బయట ఉండి అయ్యా అని వేడుకుంటున్నావా? నీ జీవితంలో యేసు సిలువ బలియాగము నీ జీవితంలో ఇంకా జరగకపోతే నీవు దేవుని రాజ్య వారసుడవు కాలేవు. యేసు చేత నువ్వు కట్టబడలేవు. కట్టబడని వాడివి సాధువైన గొర్రె పిల్ల మీదెక్కి మళ్ళా తిరిగి యెరూషలేముకు నీవు చేర్చబడవు. ఇది ఖచ్చితమైన హెచ్చరిక గనుక జాగ్రత్తగా మన దైనందిన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అన్నగారు, నా సహదాసులు మనోహర్ అన్నగారు ప్రార్థనలో నడిపిస్తారు. అనంత జ్ఞాని నీ దాసుని ద్వారా ప్రభా హెచ్చరిక ప్రభా మరొకసారి హెచ్చరిస్తున్నా ప్రభా మా జీవితంలో మాలో కూడా ప్రభా పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాయి అని ప్రభా మా ఆత్మీయ వస్త్రాలను తొడుక్కుంటూ నాయనకు అపవాది దోచుకుని వెళ్తాడు వాడు నాయన మరి దోచుకుని వెళ్ళకుండా నాయన ప్రభా మాలో నాయన నీలో మేము ఉండాలి. ఆత్మీయ వస్త్రంలో ప్రభావ వాటిని నేర్చుకుని దయచేసి ఆ పరిస్థితి రాకుండా సహాయం చేయండి. క్షమించాలనుకునే ప్రభా ఎరుకో నువ్వు దిగివెళ్ళుచున్నటువంటి మా జీవితాన్ని ముందుకు నడిపించండి ప్రభా. మా తోడుగా ఉండమని మమ్మల్ని మా ప్రాణ శరీరాన్ని చేతులు సమర్పించుకుంటే ఇస్తున్నామని వేడుకుంటున్నాం. ఆమేన్. ఆరాధనలోకి నడిపిస్తారు పాస్టర్ గారు రండి. నిన్నే కొలతో
పరిస్థితులు మా జీవితంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎక్కలేని ఎత్తైన కొండ మీదికి నువ్వు నడిపించిన దేవా, నీకు స్తోత్రాలు యేసురాజా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నిన్నే నీ కొలతోనయ్యా, నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నీ కొలతోనయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దైవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. రక్షక, మహోన్నతుల, మహోపకారి, సర్వాధికారి, సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన భయంకర తండ్రి వేసి గడిచిన వారం అంతే తండ్రి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి తన తిరుమలను స్తుతించాలి భాగ్యం అందించిన దేవానికి స్తోత్రములు. ఈ వారం అంతే తండ్రి మాపై క్షేమంగా దాడిపడిచిన దేవానికి స్తోత్రములు. నన్ను, నా కుటుంబ సభ్యులు, మా సంబంధికులు, మా ఆత్మీయ సంబంధికులు తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి, మా సంఘ సభ్యులు తండ్రి, దేవ మిత్రులు, బంధుమిత్రులు అందరినీ తండ్రి సజీవులకు ఉంచిన దేవానికి స్తోత్రములు. ఎవరిని స్తుతించుదురు? సజీవులు కదా తండ్రి, నీకు స్తోత్రములు. సజీవుల క్రమంలో ఉంచిన దేవానికి స్తోత్రములు. ఈ వారం అంతే తండ్రి మా రాకపోకల్లో, మా ప్రయాణాల్లో, మా పనుల్లో తండ్రి, మా ఇరుకుల్లో తండ్రి, ఇబ్బందుల్లో, కష్ట నష్టాల్లో తొడిగిన దేవానికి స్తోత్రాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదాల చేత ముగించుకుందాం. ప్రభువా నీకు వందనాలనైనా, ఈ ఆరాధన కొడుకుని ఇంతవరకు నువ్వు క్షేమంగా, క్రమంగా, మర్యాదగా నడిపించినందుకు నీకు వందనాలు ప్రభు. మీ విన్న వాక్య ప్రకారము బ్రతికే కృపను మాకు దయచేయండి ప్రభువా. మేము చేస్తున్న పరిచర్యలు అనేక మంది రావాల్సి ఉండగా ప్రభువా, సాతాను వారిని అడ్డగిస్తుండగా వారి సాతాను యొక్క కట్టడలను దాటుకొని వచ్చి సత్యము కొరకు నిలబడే కృపను దయచేయండి. అంత్యకాలంలో బలమైన సింహాల దండును మేము తయారు చేయాలని ఉద్దేశించుంటుండగా సత్యాసక్తి కలిగినటువంటి నీ పిల్లల్ని నువ్వు నడిపించమని అడుగుతున్నా. ఇక నా ప్రతి ఒక్కరిని పేరున వరుస ఆశీర్వదించండి. మంచి ఆయుష్కాలము, ఆరోగ్యము, దీవెన, సమస్తమైన ఆశీర్వాదములు నీ కృపలో కుమ్మరించి నువ్వే తోడైనమని. మరొక వారం మేము నీ సన్నిధికి వచ్చేంత వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాపాడమని. వారంతో జరగబోయే ప్రతి పరిచర్య కార్యక్రమాల్లో నువ్వు తోడైండండి, నువ్వే నడిపించమని. భయంకరమైన ఎండవేడి ఉంటుండగా మేఘస్తంభమైంది మమ్మల్ని కాపాడి దీవించి భద్రపరచమని నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండవ అక్కడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనను గాక, ఆమేన్. యేసు రక్తమే చెంచులో రక్తమే చెం ప్రవేశనానికి సంపూర్ణ విషయం కలుగును గాక. అపవాదికి అనికలకంతా కోటి నాశనం కలుగును గాక. దేవుడు మనలందరినీ దీవించును.